చంద్రబాబు నారాయణ మీద సిఐడి కేసుని హైకోర్టు కొట్టేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అసైన్ భూముల బదలాయింపులో భారీ అక్రమాలకు పాల్పడ్డారంటూ అప్పుడు సీఎం చంద్రబాబు మంత్రి పొంగూరు నారాయణ మీద సిఐడి నమోదు చేసిన కేసుని అంటే జగన్ హయాంలో హైకోర్టు కొట్టేసింది. మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు బుధవారం తీర్పు ఇచ్చారు. తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో ఏ కారణాలతో కేసును కొట్టేశారో అయితే తెలియరాలేదని సాక్షి రాసుకొచ్చింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అసైన్ భూముల బదలాయింపులో భారీ అక్రమాలు జరిగాయంటే మంగళగిరి అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021లో సిఐడి అప్పటి మాజీ సీఎం చంద్రబాబు అప్పటి మంత్రి పొంగూరు నారాయణ మీద కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు నారాయణ హైకోర్టులో వేరువేరుగా క్వాష్ పిటిషన్లు వేశారు. వ్యాజ్యాల మీద ఏడాది ఏప్రిల్లో వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. తద్వారా బాబు గారి మీద ఒక కేసు కొట్టేసినట్టయింది. కొన్ని కేసులు విత్డ్రా చేసుకున్నారు. 1 by 1 టోటల్గా క్లీన్ అనేటటువంటిది. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏ కేసులు లేని వ్యక్తిగా అఫిడవిట్ దాఖలు చేస్తారనుకుంటే నామినేషన్స్ చూడాల్సి ఉంది.